రే గౌతమ్, ట్రైన్ ఇంకా రాలేదేంట్రా? కంగారు ఎందుకు, వస్తుందిలే. అంటే 11:30కే వస్తుందన్నారు, ఇంకా రాలేదేంటి? అరే ఆనంద్, ట్రైన్స్ ఇప్పుడు ఎందుకు లేట్గా వస్తాయి తెలుసా? ఎందుకురా? నీలాంటి ఫ్రెండ్కి సెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆఖరిసరిగా ఎక్కువసేపు మాట్లాడడానికి ఉంటుందని ట్రైన్స్ లేట్గా వస్తాయి. అవునా, చాలా బాగుందిరా. ఈ విషయం నువ్వే చెప్పావు, ఇంకెవరన్నా చెప్పారా? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా? అవునరా, చిన్నప్పటి నుంచి మన స్నేహం అనే ప్రపంచంలో నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారా? కానీ ఇప్పుడు ఆ స్నేహం 2 ముక్కలుగా చీలిపోతుందిరా. రే గౌతమ్, నీకు ఒక విషయం చెప్పనా? నేను వదిలిపెట్టి జాబ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంతకాలం కలిసిమెలిసి తిరిగి ఇప్పుడు సడన్గా నాకు జాబ్ వచ్చిందని నేను విడిచిపెట్టి ఎలా వెళ్ళగలరా? వద్దానంద్, వద్దురా. అలా చేస్తే నాకు బాధగా ఉంటుంది, కానీ సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు. చూడు గౌతమ్, మాటలు మనిషి నుంచి పుడతాయి. అది నిజమా అబద్ధం అనేది మనుషుల మొహాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజం చెప్పు, నేను వదిలి నేను జాబ్కి వెళ్ళడం నీకు బాధగా లేదా? ఉందిరా, బాధగానే ఉంది. నా ఫ్రెండ్ ఒక మంచి జాబ్ చేయాలి అని ఆశపడినప్పుడు వాడు ఇప్పుడు నాతోనే ఉండాలి అని ఆశ కూడా చంపుకోవాలి. నువ్వెంతైనా చెప్పు, ఏదైనా మాట్లాడు, నాకు ఈ జాబ్కి వెళ్ళడం ఇష్టం లేదురా. చూడాను, లైఫ్లో ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. అనుకుంటూ వచ్చేది పుట్టుక, అకస్మాత్తుగా వచ్చేది చావు. ఈ రెండు నీ చేతులు ఉండవాను. అన్నీ తెలిసి అహంతో ముందుకు వస్తుంది చూసావా, అదే జీవితం. ఇది ఒక్కటే నీ చేతిలో ఉంటుంది. ప్లీజ్ ఆనంద్, రాక వచ్చిన జాబ్ని నా మూలంగా వదులుకోవడం నాకు ఇష్టం లేదురా. సరేరా, వెళ్తాను. నా కోసం కాకపోయినా నీ మాట కోసమైనా వెళ్తాను. హ్యాపీయా? థ్యాంక్స్ రా. జీవితం చాలా చిన్నదంటే ఏంటో అనుకునేవాడిరా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్ విడిచిపెట్టి వెళ్తుంటే ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. దూరం మనుషుల్ని వేరు చేస్తుంది, కానీ మనసుని వేరు చేయదు ఆనంద్. ఆ దేవుడు నిన్ను నాకు ఫ్రెండ్గా ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను రా గౌతమ్. దేవుడు మన అంతదృష్టిలో ఎలాంటి వాడో తెలుసా? మనకు సంతోషాన్నిచ్చి గొప్పవాడు అవుతాడు, దాన్ని వెనక్కి లాక్కుని స్వార్థపరుడు అవుతాడు, తిరిగి బాధనిచ్చి చెడ్డవాడు అవుతాడు. ఇన్ని తెలిసినా ఆయన మనం గొప్పవాడిగానే కొలుస్తాం. ఎందుకో తెలుసా? అలా చేయడం అని తప్పు కాదు, అది ఆయన వృత్తి. అనంత్, నాకు మాట ఇస్తావారా? ఏంట్రా? ముందు మాట ఇవ్వరా, తర్వాత ఆన్సర్ చెప్తాను. సరేరా, మాట ఇస్తున్నా. అరే గౌతమ్, ఏంట్రా ఇది? రే ఏంటిది, నిన్నే అడిగేది. ఎందుకు ఏంటని ప్రశ్నించొద్దురా, కాలమే నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. కాలం గురించి నాకు తెలియదురా, నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మాట ఇచ్చావరా నాకు? నేను మాట అవ్వడానికి దీన్ని ఓపెన్ చేయడానికి ఏంట్రా సంబంధం? దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయకరా. మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి? ఈ ప్రపంచంలో నేను లేననే ఫీలింగ్ కలిగినప్పుడే దాన్ని ఓపెన్ చేయరా. అప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయని నాకు మాట ఇవ్వరా. సరేరా, మాటిస్తున్నా.
అరే గౌతమ్, వెంటనే నేను కలవాలని ఉందిరా. కొత్త సినిమా బాగుందంట బావా, వెళ్దామా? రే సినిమాకి వెళ్దామా? సినిమాకా? నిన్నే కదరా సినిమాకి వెళ్ళాం. సో వాట్? సో వాటా? ఏ నీకు అంత సినిమా పిచ్చేంట్రా? అది పిచ్చి కాదురా, ఇష్టం. ఎవరికైనా బాధ వస్తే ముందు కొట్టాలనుకుంటాడు, కానీ సినిమాకి వెళ్ళాలనుకుంటాను. సినిమాకి కానీ వెళ్ళాడంటావా? ఏమైపోయావురా? గౌతమ్! ప్రపంచంలో నేను లేననే ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని ఓపెన్ చేయరా. అప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయని నాకు మాట ఇవ్వరా.
రే నీకు గుర్తుందా ఒకసారి నా కోపం వచ్చి కొడితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అవునరా, అప్పటి నుంచి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎక్కడికి కదా వచ్చేవాళ్ళు. అందుకేరా ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ ఆనంద్, ఎలా ఉన్నావు? నా కోసం ఊరంతా వెతుకున్నావా? సారీరా, ఊరంతా కాదు ప్రపంచమంతా వెతికినా నీకు నేను దొరకను. ఎందుకంటే ఆ రోజు మనం సినిమాకి వెళ్ళి నిన్ను డ్రాప్ చేసి మా ఇంటికి వెళ్తుండగా సడన్గా నోట్ల నుంచి బ్లడ్ వచ్చిందిరా. ఆ బ్లడ్ నా మనసులో భయాన్ని కలిగించిందిరా. ఆ తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ నాకు అన్ని టెస్టులు చేసి చివరికి నాకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాడురా. నేను కొంతకాలం కాదు కదా, కొన్ని రోజులు కూడా బతుకును. ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదని చెప్పాడు. ఆ క్షణం బాధ అనే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నేను చచ్చిపోతున్నందుకు కాదురా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు. ఆ విషయం నీతో చెప్పాలంటే భయం వేసింది, చెప్పకపోతే తప్పు చేశాను అనిపించింది. అదే టైంకి నువ్వు జాబ్ వచ్చిందని చెప్పు. ఆ టైంలో అసలు చెప్పాలనిపించలేదురా, ఎందుకంటే చెప్తే ఎక్కడ నా మూలంగా జాబ్ వెళ్ళేస్తాను భయం వేసింది. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదురా. ఒకసారిగా మన స్నేహం గుర్తుకొచ్చింది. లైఫ్ లాంగ్ మన స్నేహం ఇలా ఉండాలనుకున్నా. కానీ రాస్తున్న అక్షరాలను అంచనా వేయగలం, కానీ రాసేసిన తలాలను అంచనా వేయలేంగా. మన ఇద్దరి జీవితంలో జరిగిన మధురమైన క్షణాలను ఒక జ్ఞాపకంగా రాసి నీకు ఇవ్వాలనిపించిందిరా. అందుకే ఇది నీకు ఇస్తున్నా. ఇందులో ఉన్న అక్షరాలు కాదురా, మన జ్ఞాపకాలు. ఇవి నీతో ఉంటే నేను ఎప్పటికీ నీతో ఉన్నట్టే. ఈ విషయం నీతో ముందుగా చెప్పినందుకు నన్ను క్షమించరా. నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నీ గౌతమ్. I miss you, Anand.